బాబు ప్రైమ్ న్యూస్ ఉభయ గోదావరి జిల్లాలు. బత్తుల బలరామకృష్ణ ఈ పేరు కూటమి పార్టీల్లో ఓ సంచలనం. స్వయం కృషితో జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరారు. కూటమి అభ్యర్థిగా రాజనగరంలో పోటీ చేస్తున్న బత్తుల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. బత్తులకు బ్రహ్మరథం పడుతున్న రాజనగరం ప్రజలంతా రాజకీయ మార్పు కోరుకుంటున్నారా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. సాధారణంగా గోదావరి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడి రాజకీయం అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలోనే ఇక్కడి రాజకీయం ఉగ్ర గోదావరిలా మారిపోతుంటుంది. తీవ్రస్థాయి రాజకీయ యుద్ధంతో నేతలు ప్రత్యర్థులపై విరుచుకుపడడం గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం చక్కని ఉదాహరణ. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ జనసేన మధ్య ఎన్నికల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. ముఖ్యంగా జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజానగరం ఒకటి. జనసేనాని పవన్ ప్రకటించిన తొలి 2 సీట్లలో రాజానగరం ఒకటి. అంటే ఆ పార్టీకి రాజానగరం ఎంతటి ప్రాధాన్యమో వేరే చెప్పాల్సిన పనిలేదు. దీనికి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ కూడా మరో కారణం. గోదావరి జిల్లాలో గట్టి పట్టున్న జక్కంపూడి కుటుంబాన్ని సవాల్ చేస్తున్న బత్తుల బలరామకృష్ణను గెలిపించాలని కంకణం కట్టుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆర్థికంగా బలమైన నేత కావడం, క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండడం వల్ల బలరామకృష్ణ నియోజకవర్గంలో గట్టి ప్రభావం చూపిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు బలరామకృష్ణ. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ అందరికీ దగ్గరయ్యారు. గత 3 ఏళ్లుగా జనసేన క్యాడర్కు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంతో జనసేనాని పవన్ దృష్టిని ఆకర్షించారు బలరామకృష్ణ. అందుకే రాష్ట్రంలో జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తొలిసారి రాజానగరం పేరును ప్రకటించారు పవన్. ఇక ఎమ్మెల్యే రాజాపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపారు. జనసేనాని పవన్ ఛాయిస్ తొలుత రాజానగరాన్ని కోరడంతో టీడీపీ కాదనలేకపోయింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టాల్లో ఉండగా ఆపన్నహస్తం అందించిన జనసేనాని కోరికను మన్నించి రాజానగరంలో జనసేనను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి. పొత్తు ధర్మం కింద టీడీపీ కూడా సహకరిస్తూ ఉండడంతో ప్రచారంతో పాటు ఎన్నికల వ్యూహంతో దూసుకుపోతున్నారు జనసేన అభ్యర్థి బలరామకృష్ణ. బీజేపీ, టీడీపీలు ఇక్కడ బత్తులకు అదనపు బలం కానున్నాయి. నియోజకవర్గంలో కాపు ఓట్లకు సమానంగా కమ్మ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటుంది. గత ఎన్నికల్లో మినహా మిగతా 2 సార్లు టీడీపీ విజయం సాధించడం, ఇప్పుడు టీడీపీ జనసేన ఏకతాటిపై పనిచేయడం వల్ల కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్గా భావిస్తున్నారు. ఇంకోవైపు చేతికి ఎముక లేదన్నట్లుగా బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలే ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. బత్తుల బలరామకృష్ణ సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒక్కరే కాదు, భార్య, పిల్లలు కూడా అదే దారిలో నడుస్తూ ప్రజలకు సాయం చేస్తున్నారు. కరోనా సమయంలో అయితే విస్తృత సేవలందించారు. ఏ రాజకీయ పదవిలో లేకపోయినా ప్రజాసేవలో ముందున్న బత్తుల తమకు శాసనసభ్యుడిగా వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెంది తామంతా సుభిక్షంగా ఉంటామని రాజానగరం ప్రజలు చెబుతున్నారు. మేమైతే మటుకి బత్తుల బలరామకృష్ణ గారి 50,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకుంటే ఈ రాజనా నియోజకవర్గం బాగుపడితే ఆయన పాలన అయితే బాగుంటుందనండి. ఆయన ఒక మంచితనం, ఆయన ఒక పాలన బాగుంటుందనండి. 10 ఓట్లు ఇంకా జనసేన పక్కాను. ఇంక మేమంతా ఒక ఫిక్స్. ఆయన ఇప్పుడు కాదండి, 30 ఏళ్ల క్రితం నుంచి నాకు పరిచయం. ఆయన కష్టజీవిలో కింద నుంచి ఎంత ఎదిగాడు నాకు తెలుసు. ఆయన ఏంటి తెలుసండి, ఇక్కడి నుంచి అలాగే ఎదిగాడు. ఎదిగినడుగా ప్రజలకి బాధలు తెలుస్తుంది.
ఎదరవాడికి తెలదండి. అర్ధాంతరంగా 100 కోట్లు ఇస్తే నాకేం బాధ తెలదండి. ఇతని నుంచి పైకి వచ్చాడు కాబట్టి పేదల బాధలు అతనికి తెలిసండి, చేస్తాడని నమ్మకం ఉందండి నాకండి. మొత్తం దేశంలో కూడా సీఎం కూడా రావాలైనా. అంగబలం అర్ధబలం దండిగా ఉండడంతో బత్తుల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కూటమి పార్టీ బలం మాత్రమే కాకుండా సొంతంగా తాను సంపాదించుకున్న ఇమేజ్ ఆయనకు ప్లస్ కానుంది. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం కావడంతో టీడీపీ, బీజేపీ శ్రేణులు బత్తులకు ఈజీగా కనెక్ట్ అయిపోయాయి. కూటమి పార్టీల క్యాడర్ కలిసికట్టుగా అడుగులు వేస్తోంది. ప్రచారంలో బత్తులకొస్తున్న ఆదరణ చూస్తుంటే బంపర్ మెజార్టీతో గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి రాజానగరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.